ఓటుకు 30,000 అట. అసలు ఈ కథను చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు కీలక అభ్యర్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడం, పెద్ద నేతల అనుచరులు కావడంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. దీంతో పోటాపోటీగా ఓటుకు 30,000 వరకు కూడా పంచినట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం ఉన్న నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసులు ఏం చేయలేకపోతున్నారని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని బండోనిగూడ, ముక్కోనిగూడలో ఓటుకు 10,000 వరకు, శంషాబాద్ మండలం పల్మక్కుల్, పెద్ద షాపూర్, నరకుటాలలో కూడా ఓటుకు 5 నుంచి 7,000 వరకు పంపిణీ చేసినట్టు స్థానికులు తెలిపారట. ఖమ్మం జిల్లాలో కొన్ని పంచాయతీల్లో ఓటు రేటు 5,000 దాటింది. ఓట్లు వేయించాలంటూ కుల పెద్దలు, కాలనీ పెద్దలకు అదనంగా 50,000 నుంచి 1,00,000 వరకు ఇవ్వడం కనిపించిందట. మధిర మండలం, వెంకటపురం, చింతకాని మండలం, బస్వపురంలో ఓటుకు 5,000 పంచినట్టు స్థానికులు తెలిపారు. ఇదే మండలంలో పలు పంచాయతీల్లో ఓటర్లకు చీరలు, లుంగీలు, కుక్కర్లు పంపిణీ చేశారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓట్ల కోసం నోట్ల కట్టలు తెగాయట. నల్లగొండ, మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తి, నగరికెల్, ఆలేరు కాన్స్టిట్యున్సీ పరిధిలోని ఈసారి పంచాయతీలో పంపకాలు బాగా పెరిగాయని స్థానికులు చెప్తా ఉన్నారు. హన్మకొండ జిల్లాలోని పలు మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓట్ల కోసం యూత్ అసోసియేషన్లతో ఒప్పందం చేసుకుంటున్న సర్పంచ్ అభ్యర్థులు తాము గెలిస్తే వారిని గోవా టూర్కి తీసుకెళ్తామని హామీ ఇచ్చిరట.